అర్హులందరికీ సూపర్ 6 తథ్యం ఎమ్మెల్యే చినరాజప్ప. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అందిస్తుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో శనివారం భాస్కర్ నగర్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలో 5గురికి తల్లికి వందనం మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ఆయా కుటుంబాలతో ఆనందవేళ పాలు పంచుకున్నారు. కొందరు ఈ పథకంపై ఆరా తీయగా అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అడబాల కుమారస్వామి, సరోజ్ వాసు, బడుగు శ్రీకాంత్, బలుసు వాసు, మంచం సాయిబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే హామీ ఇచ్చారో హామీలను కూడా అమలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ 3 పార్టీలు కలిసి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కేంద్ర సహకారంతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఇవన్నీ కూడా అమలు చేయాలి. ఎందుకంటే ఏదో హామీ ఇచ్చామో అన్నీ అమలు చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికే చాలా అమలు అయిపోయినాయి. అందులో ముఖ్యంగా ఇవాళ తల్లికి వందన కార్యక్రమం మరి ప్రతి ఇంటికి కూడా మరి 13,000 పడ్డది. చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు గ్రామానికి వెళ్ళినప్పుడు అందరూ కూడా పట్టణానికి వెళ్ళిన ఇక్కడ సామర్లకోట మండలంలో, సామర్లకోట టౌన్లో 5గురు పిల్లలకి, ముస్లిం కుటుంబానికి 5గురు పిల్లలకి పడ్డది. దాన్ని ఇక్కడ పలకరించడానికి వచ్చాం. పిల్లలందరినీ బాగా చదివించమని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 4 పిల్లలు ఉన్నా 5 పిల్లలు ఉన్నా మేము చేసాం. అప్పుడు జగన్ గారు మరి అమ్మ కూడా అని చెప్పి ఒకరికి ఇచ్చి డబ్బా కొట్టుకున్న పరిస్థితి మనకు తెలుసు. వేళ సగం మంది అప్పుడు చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈరోజు మరి 67 లక్షల మందికి వేళ చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కార్యక్రమం చేసి ఇవాళ శభాష్ అనిపించుకున్నాడు. రేపు కూడా రైతు భరోసా ఉంది. రైతు భరోసా కూడా తొందరలోనే అది కూడా విడుదల అవుతుంది. ఇవాళ ఎక్కడ కూడా ఏదైతే హామీలు ఇచ్చాడో హామీలన్నీ కూడా అమలు చేసే కార్యక్రమం తీసుకున్నారు కనుక ఇలా అన్నీ కూడా పోతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా న్యాయం జరుగుతూ ఉంది. దీనికి ఉదాహరణ ఈరోజు తల్లికి వందనటువంటిది మొన్న ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీ పథకంలో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఒక పిల్లకి ఇచ్చి ఉన్న పిల్లలను అందరినీ కూడా మరి గేదెలు కాసుకునేటువంటి పరిస్థితి. ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 13,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళకి అది చెంపపెట్టి ఈరోజు వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉన్నారు. ఒక పక్కన గ్రామాల్లో, వార్డుల్లో చదువుకునే పిల్లల తల్లిదండ్రులు చాలా సంతోషిస్తుంటే వైసీపీ నాయకులు చాలా బాధపడిపోతూ ఉన్నారు. ఇది ఎలా ఇవ్వగలిగారు, ఇది ఎలాగ ఫెయిల్ అవుతారనేటువంటి పరిస్థితుల్లో పెద్ద ఆలోచన చేసి ఈ తెలుగుదేశం, జనసేన మీద దుష్ప్రచారం చేసి తద్వారా ఓట్లు సంపాదించారని ఒక పరిస్థితి ఉన్నప్పుడు ఈరోజు ఇవ్వటం వల్ల వాళ్ళకి ఇది పెద్ద చంపపెట్టు. అలాగే రైతులకు కూడా త్వరలోనే రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది, 20,000 రూపాయలు. ఇవన్నీ అలాగే ఏదైతే సూపర్ 6 ఉన్నాయో అన్నీ ఈ ప్రభుత్వం అమలు జరుగుతుంది. సూపర్ 6 పథకాలు అన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా మరికొన్ని పథకాలు ఉన్నాయి. వాటి రైతులకు కానీ ఇటు ప్రజలకు కానీ ఇచ్చేటువంటి ఇంకా ఆ పథకాలు ఇచ్చిన తర్వాత పూర్తిగా వైసీపీ పార్టీ పూర్తిగా మూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని ఈ సందర్భం తెలియజేస్తూ చాలా తీసుకుంటాం.